Time Pass with Kajal and Chetu only on ETV Plus. Saturday morning surprising Saturday guest తీసుకొని వస్తాము మస్తు టైం పాస్ మీకు అందిస్తాం కదా. మరి ఇవాళ మన సెట్ కి రాబోతున్నటువంటి ఆ సర్ప్రైజింగ్ సాటర్డే గెస్ట్ ఎవరు అంటే సరదాగా కాసేపు. సరదాగా కాసేపు సీరియల్ లో ఆవతం క్యారెక్టర్ లో సూపర్ గా నవ్విస్తున్నటువంటి శ్రీనివాస్ గారు ఇవాళ మన షోకి రాబోతున్నారు. సో గట్టిగా చెప్పడంతో ప్లీజ్ వెల్కమ్ శ్రీనివాస్ అన్న. చూడమ్మా నీ తిమ్మ తిరిగి బొమ్మడిపోతీ ఎంజాయ్ చేయమా ఈ నరం నరం వెలికడిపోతే వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్స్ అండి. ఆవుదాం అని అందరూ బయట పిలుస్తున్నారా? పిలుస్తున్నారండి. ఆవుదాం అసలు పేరు శ్రీనివాస్. ఇవాళ మస్త్ టైం పాస్ లో తెలిసిపోయింది. అండ్ శ్రీనివాస్ గురించి ఇంకా చాలా చాలా ఇవాళ తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ మస్త్ టైం పాస్. సూపర్ ఎనర్జీ. అసలు ఏమన్నా స్టెప్ లా ఏమన్నా ఎనర్జీయా ఇరగదీసేసేవన్నా పేరులో ఉంది మావా. ఎంత మాస్ ఉన్నదో మావా మావా అంటూ అందరూ హృదయాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించినటువంటి శ్రీనివాస్ అన్న ఇవాళ మన మస్తు టైం పాస్ స్పెషల్ గెస్ట్. సరదాగా కాసేపులో ఆవదంగా ఫుల్ టైం ఎంటర్టైన్ చేస్తున్నా. ఆ క్యారెక్టర్ పేరేందన్న ఆవదం? ఆముదం అంటే అది మా డైరెక్టర్ గారు ఏదో అనుకుని పెట్టారు. అది నాకు తెలియదు. అది ఆవుదాం ఎప్పుడన్నా టేస్ట్ చేస్తారా? ఆముదం అంటే ఆయిల్ అనుకుంటా. ఆయిల్ ఒంటికి చాలా ఫస్ట్ స్టార్టింగ్ లో ఆయిల్ పెట్టేవాళ్ళు, తర్వాత రెండు అలా వదిలేసాం. కరెక్ట్ గా ఆవుదమే పెట్టేవాళ్ళ. కొబ్బరి నూనె పెట్టారు. ఆవుదం ఒంటికి చాలా మంచిదన్న. రోజు ఒక స్పూన్ తీసుకో, హెల్తీగా ఉంటావు. అదే తాగటానికా? అయ్యో ఏమైతే తాగితే తెలీదా ఏమైందో తాగలేను. అందుకే రోజు తాగితే మనం మంచి బలంగా ఉంటాం. రోజు వద్దులే చేస్తూ అందుకే నేను తాగితే ఇంతలా ఉన్నా అన్నమాట. నేను తాగట్లేదు అందుకే ఇట్లున్నాను. నేను కూడా తాగుదామని ప్రయత్నిస్తాను. సో నువ్వు తాగుతున్నట్టే నేను కూడా తాగుతా. తెప్పిస్తా ఇప్పుడే. అయ్యో ఫస్ట్ ఒకసారి మీరు తాగానే ట్రై చేస్తాను. మన ఇద్దరు ఎందుకు లేదు, దీనికి ఇద్దాము. ఇది తాగినాక మనం తాగుదాం. నన్ను చూస్తుంటే ఇవ్వబుద్ధి అవుతుందా అన్న చెప్పు. అవును, ఆడపిల్ల అనిపిస్తుంది. ఆడపిల్ల అనిపిస్తున్నావు. రైట్. సరదాగా కాసేపు ఆవుదం క్యారెక్టర్ లో బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. ముందుగా అయితే థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ జర్నీ గురించి చాలా మందికి తెలియదు అనుకుంటాను. యాక్చువల్ గా ప్యాషన్ అనేది నేను ఇది సాధించాలని పట్టుదల ఉంటే కనుక ఖచ్చితంగా ఆ స్టేజ్ కి వెళ్తామని చెప్పేసి నిరూపించడానికి మేము ఈ పర్సన్ తీసుకొచ్చాము. బికాస్ ఈ స్టేజ్ నుంచి ఆ స్టేజ్ కి ఎదిగిన వ్యక్తి అన్నమాట. సో మీ నోట నుంచే మీ జర్నీ చెప్తే మేము వినాలనుకుంటున్నాం. అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, ఎలా? నేను ఫస్ట్ 15 years బ్యాక్ ఆర్టిస్ట్ అవుదానే వచ్చాను. ఇక్కడ సిచ్యువేషన్ చేసి ఎవరు అవకాశాలు ఇవ్వలేదు. ఆర్ట్ డైరెక్టర్ గా ఈటీవీలో ఒక 10 years దాకా ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశా. అలాగా ఒక డైరెక్టర్ మా రసూల్ సార్, ఆయన దగ్గర ఎక్కువ వర్క్ చేశా ఆర్ట్ డైరెక్టర్ గా. అలా వేషం 4 days వేషం నుంచి ఇచ్చారనమాట. అలాగలాగా అది కంటిన్యూ బాగా కొంచెం కష్టం. 4 రోజుల్లోనే నేనేంటో నిరూపిస్తా అని చెప్పేసి నిరూపించిండు. అంతే, ఆ 4 రోజుల క్యారెక్టర్ కాస్త ప్రతిరోజు క్యారెక్టర్ అయిపోయింది. ప్రతి ఛానల్లో కూడా సూపర్ హిట్ గా ఒక్కొక్క క్యారెక్టర్ తో అందరిని అలరిస్తున్నటువంటి ఈ సూపర్ స్టార్ అని చెప్పుకోవచ్చు శ్రీనివాస్ అన్న అలియాస్ ఆవుదం ఫ్రమ్ సరదాగా కాసేపు. సో సరదాగా ఈ రోజు మన షో అయిపోవాలన్నా నీ గురించి మాకు తెలుసు. అసలు ఒకసారి నోరు ఇప్పామంటే అక్కడ పంచి పడాల్సిందే అంతే ఇంకా కదా. పంచి అంటే అన్న మాట్లాడుతున్నారు కదా, పంచి పడటం బాగోదని అంటే జీన్స్ వేసుకొచ్చావు కదా. ఓకే, ఏం నువ్వు జోకులు వేస్తే మాకు నవ్వు రావాలి, మేము వేస్తే మీరేదా? నీ జోకే నేను వేసింది, నాది కాదు ఇది. చలో షో స్టార్ట్ చేసేప్పుడు సర్ప్రైజింగ్ ప్రాంక్ కాల్ తో స్టార్ట్ చేస్తాం కదా. మన షోలో చాలా మంది రిజిస్టర్ చేసుకుంటారు. వాళ్ళకి కాల్ చేద్దామా లేకపోతే మీ వాళ్ళు ఎవరైనా సర్ప్రైజ్ చేద్దామన్నా కూడా మీ వాళ్ళకి చేద్దాం? ఎవరికి చేద్దాం?
కాదు ఫస్ట్ మన షో స్టార్టింగ్ నువ్వేంటి అట్లా మేము మర్చిపోతే ఎట్లా చేతు బీన్ మూడ్ రా. ఏంటి కాజల్? స్టార్టింగ్ మనం సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేస్తాం కదా. నేనేమన్నాను ఇప్పుడు అది? నువ్వు ఎవరికి కాల్ చేద్దామని అడిగేస్తున్నావు కదా. అదే సర్ప్రైజింగ్ ప్రాంక్ కాల్ మన కాలేజ్ కి చేయమంటారా లేకపోతే మీరు ఎవరికైనా కాల్ చేస్తారో అడిగాను. బీన్ మూడ్ కాజల్. నువ్వు బీన్ మూడ్ చేతు ఫస్ట్ ఆయన అడగకూడదు అట్లా. మనం సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేసేయాలి. కాల్ చేయి మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేస్తాం సార్. అవునా? సో వాళ్ళతో మాట్లాడదాం ఓకేనా? డైరెక్ట్ చెప్పాడా? చెప్పలే చేతు నేనే చెప్తున్నాను రా. బీన్ మూడ్ కాజల్ అయితే నువ్వు బీన్ మూడ్ రా. ఓకే. హలో హలో ఎవరండి మాట్లాడింది? హలో నేనండి, మొన్న ఫోన్ చేశారుగా. చెప్పండి. అదే వెళ్ళారండి మరి ఆడి. ఎవరు? ఎవరండి? మొన్న ఫోన్ చేశాను కదండి. హలో హైదరాబాదేనండి. అవునండి, మొన్న అదే ఫోన్ చేస్తే వస్తున్నారు కదండి అక్కడ. అదే వేసారండి ఆ? బ్యాంక్ లో మనీ అదేనండి. అదే అదే అండి. ఏమండి అదే మొన్న డబ్బులు ఏమన్నా వేసారండి? అదే మరి ఆడి వెళ్ళారండి బ్యాంకు ఖాళీ లేదనేసి వేయలేదంటండి. అవునా? మీ పేరు? ఎప్పుడు వేస్తారండి? ఏమండి మొన్న వేసేస్తా అని చెప్పారు కదండి. అదే వేస్తా అన్నారండి. వేసాక మీకు కాల్ చేస్తానండి. కొంత తొందర చేయండి. మొన్నే చెప్పారు కదా వేసేసాం అది ఇది అన్నారు. వేస్తారండి అంటే బ్యాంక్ ఖాళీ లేదనేసి వచ్చారండి. అది అనేసి ఇంకా అప్పటి నుంచి లేదండి ఇప్పుడు బ్యాంకులు పర్వాలేదు కొంత తగ్గిందండి. సరే సరే. సరే కానీ నేను చెప్పిన అమౌంట్ మొత్తం వేస్తున్నారా? ఎంత వేస్తున్నారు? మీరు చెప్పారు కదండి అమౌంట్ అదే ఎంత చెప్పాను గుర్తుందా? 3000 అన్నారు కదండి. 3000 అంతే అన్నారండి. 3000 కదండి, 10,000 చెప్పాను కదా. లేదు లేదు. ఏమమ్మా అప్పుడే మర్చిపోయారా ఏంటి? అసలు ఎందుకు ఏమన్నా తెలుసా? ఎందుకు వేస్తున్నారో తెలుసా? ఆస్ట్రాలజీ అన్నా మీరు? ఆ? ఆస్ట్రాలజీ కాల్ చేశారు కదా. అవునవును. హలో మీ జాతకం చూశానండి, కొంచెం బాగాలేదు అందుకే 10,000 వేయమని చెప్పాను. లేదండి ఆ రోజు మా మమ్మీ డాడీ మాట్లాడారు కదా మీతో. అదమ్మా ఇప్పుడు జాతకం బాగాలేదు మీది, దాన్ని చూడాలంటే ఇంక ఖర్చు అవుతుంది, 10,000 వేయమని చెప్తున్నాను. ఆ రోజు 3000 అన్నారు కదండి. అప్పుడు కొంచెం జాతకు కొంచెం అటు ఇటు ఉన్నిందమ్మా, ఇప్పుడు అసలు బాగాలేదు మీది, ఖర్చు అవుతుంది. ఇప్పుడు పూజ సామాన్లు అవి ఇవి కొనాలి. హలో హలో కొంత తొందరగా అడిగి చెప్తానండి. ఎవరిని అడుగుతారండి? హలో హలో ఎవరిని అడుగుతారు? మా మమ్మీతో చెప్పి చెప్తానండి. మీ పేరు ఒకసారి చెప్పండి, మేము కన్ఫర్మ్ చేసుకోవాలి. అప్పుడు చెప్పాను కదండి నేమ్ అది. అదే 10,000 అంటున్నాం కదా, 10,000 2,000 3,000 ఒకసారి పేరు చెప్పండి, కన్ఫర్మ్ చేసుకుంటాము. మేము ఇక్కడ పక్కన రాసుకున్నాము, మా అసిస్టెంట్ ఇంకొద్దులేండి. ఇంకొద్దులేండి అయితే. ఇంకొద్దా? అయితే మీరు కూడా వేయకండి, ఎందుకంటే వీఆర్ కాలింగ్ ఫ్రమ్ మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్. హాయ్ మీ పేరు చెప్పండి. నా పేరు అపర్ణ అండి. అపర్ణ ఏ ఊరు నుంచి మాట్లాడతారు? అపర్ణ కాకినాడ. మేము ప్రాంక్ చేయాలంటే చాలా కష్టపడే వాళ్ళం, కానీ ఎంత ఈజీగా చేసినావో తెలుసా మా గెస్ట్ కి ఈరోజు ప్రాంక్ చేయడం. బాగా దొరికిపోయావు. అపర్ణ ఇవాళ మన షోకి సరదాగా కాసేపులో ఆవదం క్యారెక్టర్ లో బాగా నవ్విస్తున్నటువంటి శ్రీనివాస్ గారు గెస్ట్ గా వచ్చారు. ఆయన నిన్ను ప్రాంక్ చేశారు. మాట్లాడేసి ఆవుదాంతో. హలో హలో అమ్మ బాగున్నారండి? బాగున్నామండి. ఏం చేస్తుంటారు? నేను స్టడీ. ఏంటండి? స్టడీయా? ఇంకేంటంటే అంత బాగా బాగుందండి. చూస్తున్నారా సరదాగా కాసేపు సీరియల్? చూస్తామండి. ఆవదం క్యారెక్టర్ బాగా నవ్విస్తున్నాడా? బాగానే. ఆవదం పక్కన ఇంకో పిల్ల ఆవదం ఉంటుంది, చూస్తుంటారా? లేదా? ఆవిడ పిల్ల లెక్క ఉండలే, పెద్ద ఆవదమేలే. ఐమ్ టాకింగ్ అబౌట్ ఐషు. ఎనీవేస్ జాతకాలు అదే కాదు, జాతకాలు చెప్తాము, మీరు ఇంత డబ్బులేండి అంత డబ్బులేండి అని మీకు కాల్స్ వచ్చినా అవేం నమ్మొద్దు, అట్లా వేయొద్దు. మీ ఇంటి దగ్గర ఎవరన్నా ఉంటే వాళ్ళకి జాతకాలు చూపించుకో, కానీ ఎవరికో డబ్బులు వేయాలి, నీకు తర్వాత డబ్బులు వేసుకున్న తర్వాత నీకు జాతకం చెప్పకపోతే మోసపోకుండా జాగ్రత్తగా ఉండు. ఓకేనా అపర్ణ? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us అపర్ణ. బాయ్ బాయ్ అపర్ణ. సూపర్. మీకు చెప్పడం మర్చిపోయానండి, మీరు క్యారెక్టర్స్ లో ఉంటారేమో, కానీ ఇప్పుడు మాత్రం అసలు మీరు క్యారెక్టర్ లో ఉండమాకండి. రియల్ గా శ్రీనివాస్ ఎలా ఉంటారో అలా ఉండండి మీరు. ఓకే, రియల్ లైఫ్ లో మీరు ఏం చేస్తూ ఉంటారు? రియల్ లైఫ్ అంటే మామూలుగానే
పొద్దున్న లేస్తారు కొడుతూ ఉంటుంది కదా, ఐసు కోపం తెచ్చుకుంటూ ఉంటుంది కదా. వస్తుంది, ఇంకేం చేయలేము, సరేమ్మా నువ్వు వెళ్ళిపోమని. సో అలా మీరు ఎక్కువగా ఏం తెచ్చుకుంటూ ఉంటారు రియల్ లైఫ్ లో? రియల్ లైఫ్ లో అంటే ఏమి తెచ్చుకోను, నవ్వు తెచ్చుకుంటూ అందరికి నవ్వును పంచుతూ ఉంటా అంతే. అది ఓకే, ఆ నవ్వులే ఇక్కడ కూడా పంచడానికి వచ్చారనమాట. సో చూద్దాము ఎంత బాగా నవ్విస్తారు, ఎంత బాగా ప్రాంక్ కాల్స్ చేస్తారో. మన ఉన్నారు. బ్లడ్ కదా కాజల్, ఈటీవీ ప్లస్ బ్లడ్ సో ఆబ్వియస్లీ అలాగ ఉంటది. సరదాగా కాసేపు అసలు ఈ క్యారెక్టర్ మీకు రావడం ఎలా జరిగింది? అది ఇంతకు ముందు సురేష్ గారు డైరెక్టర్ గారే వేరే సీరియల్ చేశా ఆయన డైరెక్షన్ లోనే. అవును. సరే ఇది ఈ క్యారెక్టర్లకి వీడైతే బాగుంటాడో సరిపోతాడు అనేసి సురేష్ గారే తీసుకొచ్చారు సో ఆ క్యారెక్టర్ బాగా మీకు నచ్చిందా, ఈ క్యారెక్టర్ బాగా నచ్చిందా, ఏది చాలా దగ్గరగా? కానీ డైరెక్టర్ లో ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ ఇట్లా అయిపోయి చేసుకుంటారు. అదే ఆర్టిస్ట్ లక్షణం అన్నమాట. సూపర్ అండి. అండ్ మీరు స్టార్టింగ్ మీ కెరీర్ ఈటీవీలో ఆర్ట్ డైరెక్టర్ లాగా స్టార్ట్ చేశారు కదా, సో ఇక్కడ సెట్ ఎలా ఉందో ఈ ఆర్ట్ డైరెక్టర్ ని అడిగి తెలుసుకుందాం. స్పెషల్ గెస్ట్ సరదాగా కాసేపులో ఆ విధంగా బాగా నవ్విస్తున్నటువంటి మా శ్రీనివాస్ అన్న ఇవాళ ఉన్నారు. సో శ్రీనివాస్ అన్న, ఇందాక కాజల్ గారు అడిగింది బ్రేక్ ముందు, మా సెట్ ఎలా ఉంది? సెట్ సూపర్ అన్నా. కాదు, మీరు ఆర్ట్ డిపార్ట్మెంట్ కదా, సో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటారా? ఇది చాలా ఇన్నోవేటివ్ గా ఉందా, ఎలా ఉంది? బాగుంది, దీని ఇంకా బాగా కూడా చేయాలనుకుంటే చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. ఎట్లా ఇప్పుడు మీరు ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా? ఇదే చాలా అందంగా ఉంది, బాగుంది కదా. ఈ సినిమాలో ఎక్కువ బరువు ఉంది, బరువు లేపేస్తే బాగుంటుంది. ఇదే ఈశాన్యం అంటే ఇది. నేను ఇక్కడ చూపించేసిన ఆల్రెడీ, మళ్ళీ ట్రై చేస్తాను. సెట్ లాగా మీ జోడి కూడా చాలా బాగుంటది అన్నయ్య. మళ్ళీ వినిపించదు చెప్పడం. అవునన్నయ్య, మీ జోడి చాలా బాగుంటది. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్లాక్ అండ్ వైట్ టీవీ లాగా. మన ఈ శ్రీనివాస్ అన్న నెక్స్ట్ సీరియల్ గురించి మాట్లాడడం కాబట్టి, ఇప్పుడు సీరియల్ లో వర్క్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ నుంచి ఎవరైనా ఆట పట్టించాలంటే ఎవరు కాల్ చేద్దాం, ఎవరిని ఆట పట్టిద్దాం? మా రైటర్ గారికి ఫోన్ చేద్దాం. రైటర్ గారు పేరు ఫణీందర్ గారు. ఫణీంద్ర గారు. ఓకే, సో ఫణీంద్ర గారికి కాల్ చేద్దాము, ఆయన ఒక రేంజ్ లో ఆడుకుందాం. ఓకే, ఫణీందర్ గారు కాదు, ఫణీందర్ గారు. ఫణీంద్ర గారు, ఆయన ఫణీంద్ర గారు. నువ్వు ఫణీంద్ర గారు అన్నావు కదా, నేను అర్థం చేసుకుని పాపం ఆయన పాల పలుకుతుందేమో అని ఫణీంద్ర గారు అన్నానండి కరెక్ట్ గా. పాలా అన్నా? పొద్దున్న లెగ్గని పాలు తాగుతావా? పాలన టీ అన్నా. గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ గుణాధీశాయ గుణాధీశాయ గుణప్రభే. హలో, ఎవరండి? హలో సార్, నేను ఇక్కడ చిత్తూరు నుంచి మాట్లాడుతాను. చిత్తూరు అండి? ఏంటి సార్? చిత్తూరులో ఉన్నారండి మీరు? కాదండి, హైదరాబాదా? ఏమండి, ఇప్పుడు ఇక్కడ చిత్తూరు బస్ స్టాప్ దగ్గర ఉండమని చెప్పారు కదండి. నేనా? మీరు ఎవరికో చేశారండి, రాంగ్ నెంబర్ చూసుకోండి ఒకసారి. సార్ లేదు సార్, ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఫోన్ చేసి ఇదే నెంబర్లోకి వెళ్ళి ఫోన్ చేశాను కదా సార్. లేదు నెంబర్ తప్పు కొట్టేద్దామండి. అవునా సార్? లేదు సార్, మీరే ఫోన్ చేశారు, ఇక్కడ బస్ స్టాప్ దగ్గర ఉండన్నా మాకు 10 నిమిషాలు అన్నారు. లేదు సార్, నేను ఇక్కడ షూటింగ్ లో ఉన్నాను, హైదరాబాద్. ఇది మాకు సీరియల్ షూటింగ్ జరుగుతుంది. షూటింగా సార్? హలో చెప్పండి సార్, షూటింగ్ అంటే చాలా ఇష్టం సార్, మాకు ఏదైనా అవకాశం పని చెప్పండి సార్. ఎవరు మాట్లాడుతున్నారు సార్? మాది చిత్తూరు సార్, చిత్తూరు పక్కన విలేజ్ సార్. ఇదే షూటింగ్ అన్నారు కదా సార్, షూటింగ్ వల్ల అయితే మాకు తెలియదు, కొంచెం ఏదైనా వేషం ఏదైనా ఇప్పిస్తారా సార్? ఎవరు నాకు తెలుసున్న టోన్లో వినపడుతుంది, ఎవరు అర్థం కావట్లేదు నాకు. ఇంకాను నాకు బాగా తెలుసున్న కావాల్సిన వాళ్ళ గొంతుది సార్. సార్ చెప్పండి సార్, అవకాశం చెప్పండి సార్, ఇప్పిరా సార్? ఏ స్త్రీగా నువ్వు? హలో ఫణీంద్ర గారు, వెల్కమ్ టు మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ కాజల్. బాగున్నారా? చాలా బాగున్నాము. చైతు కూడా ఉన్నాడు పక్కనే. మా షోలో మీ సీరియల్ సరదాగా కాసేపు ప్రమోట్ చేయడానికి వచ్చారు శ్రీను. ఎవరిని ఆట పట్టిస్తారు అని అడగగానే మా రైటర్ ఫణీంద్రని ఆట పట్టిద్దాం అని చెప్పేసి మీకు కాల్ చేయడం జరిగింది. ఫణీంద్ర ఓకే అండి. ఓకే సార్, మీ షో చాలా బాగుంటుందండి, చూస్తూ ఉంటాను నేను. థ్యాంక్ యూ సో మచ్. మీ సీరియల్ కూడా చాలా బాగుంటుందండి, మీరు చాలా బాగా రాస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. బాగుంటుంది. మళ్ళీ నాలుగు ఎందుకు తీసారు? ఫణీంద్ర గారు, మాకు శ్రీనివాస్ గురించి చెప్పండి సార్. ఈయన క్యారెక్టర్ ఏం దృష్టిలో పెట్టుకొని ఈయన క్యారెక్టర్ కి డైలాగులు రాస్తూ ఉంటారు మీరు?
తను చాలా మంచి ఆర్టిస్ట్ అండి. తనకి ఏ డైలాగ్ రాసినా బాగా చెప్పగలడు తను. ప్లస్ మాకు థ్యాంక్ యూ సార్. ఏది ఒకసారి ఒక డైలాగ్ రాయండి, ఈయన ఎలా చెప్తారో చూద్దాం. శ్రీను సార్ ఆ డైలాగ్ చెప్పు. ఏది సార్? నేను ఒక పెగ్గు కొట్టానంటే ముల్లోకాలు మన దగ్గరే ఉంటాయి, 2 పెగ్గులు కొడితే ప్రపంచం తలకిందులైపోద్ది. ఓకే సార్, రెడీ యాక్షన్. నేను ఒక పెగ్గు కొడితే సార్ ప్రాంప్టింగ్ అలవాటు అయిపోయింది కదా మీకు. కాంట్రింగ్ అలవాటు కానీ మళ్ళీ మందు కోసం మందు ఎందుకు అనేసి చెప్తాను చెప్పు. సార్ నేను చెప్తాను చెప్పు. చెప్పేస్తా సార్. మందు గురించి చెప్పమంటారా వేరే నేను గురించి? పెగ్గు కొడితే ముల్లోకాలు ఏకమైపోతాయి. ఏంటి సార్? నేను ఒక పెగ్గు నేను ఒక పెగ్గు కొడితే ముల్లోకాలు ఏకమైపోతాయి. ముళ్ళు ఏకమా? ముల్లే కాదు. అదే సార్, 3 లోకాల 3 లోకాల 3 లోకాలు ముల్లోకాలు నేను ఒక పెగ్గు తాగితే 3 లోకలు ఏకమైపోతుంది. ఇంకో పెగ్గు కొట్టానంటే ప్రపంచం తలకిందులైపోతుంది. ఇంకో పెగ్గు కొట్టానంటే ప్రపంచమే తెల్లకొండలు అయిపోతుంది. అండి మీ డైలాగుల్ని ఆయన మార్చేసి మరి చెప్తూ ఉంటారా? యాక్టర్లో చెప్తాడండి, నేను ఏం రాసిన. సూపర్ అండి. థ్యాంక్ యూ పరీంద్ర గారు. ఓకే, థ్యాంక్ యూ. విషింగ్ ఆల్ ద గుడ్ లక్. ఇంకా బాగా నవ్వించాలి, మస్తుగా రాయండి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ జాయినింగ్ విత్ us. బాయ్ అండి. సో సీను గారు, ఇవాళ బాగా ప్రాంక్ కాల్స్ చేయాలండి. మీరు ఆల్రెడీ రైటర్ గారితో మాట్లాడేశారు. ఇప్పుడు ఇంకెవరికి కాల్ చేద్దాము, ఇంకెవరికి ప్రాంక్ కాల్ చేద్దాం? డైరెక్టర్ గారికి చేద్దాం. మళ్ళీ ఇంకొకసారి డైరెక్టర్ గారికి చేద్దాం. డైరెక్టర్ సురేష్ గారు. లాస్ట్ టైం ఐసో వచ్చినప్పుడు కూడా ట్రై చేశాం, కానీ అప్పుడు అందుబాటులో లేరనమాట. ఇప్పుడు అందుబాటులోకి వస్తారు. దొరకాలి, మా సీనన్న చేతిలో ప్రాంక్ అవ్వాలి సురేష్ గారు. అండ్ సీను గురించి చాలా విషయాలు చెప్పాలి. లెట్స్ కాల్ సరదాగా కాసేపు డైరెక్టర్ సురేష్ గారు. హలో 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 ఎవరండి మాట్లాడేవారు? అన్నా, మొన్న ఫోన్ చేసినావే, ఎందుకు రాలేదు? ఎవరు అన్నా, నేనే మొన్న పొలం కాడ ఉన్నాను కదా. ఎవరండి? అన్నా, ఎరువులు తెస్తాను చెప్పావు కదన్నా. ఎరువులా? పొలం బాగా పొలం చల్లాలి తెస్తా అన్నావు కదన్నా. మీరు ఎవరికి ఫోన్ చేశారు? అన్నా, నువ్వే అన్నా. వెంకటగిరి ఏంటది? వెంకటాద్రి. వెంకటాద్రి? నా పేరు సురేష్ అండి, వెంకటాద్రి కాదు. సురేష? వెంకటాద్రి అన్న, నిన్న ఫోన్ చేసినాను కదన్నా, ఇదే నెంబర్కా? ఈ నెంబర్కి ఎక్కడ తీసు? మొన్న చేశానన్నా. ఎరువులు తెస్తా తమ్ముడు, చూసుకోరా పొలం అని చెప్పేసి పోయినావు కదా. నేనా? నువ్వు రాలేదనేసి ఉదయం నుంచి ఇంటికాడనే కూర్చొని ఉన్నానన్నా. ఇంటి దగ్గర? పొలం కాడికి కూడా పోలా. నువ్వు ఎరువు తెస్తే పొలం కాడికి పోదాం అనుకుంటున్నా. హలో అన్నా, వస్తున్నావా అన్నా? ఎక్కడికి వచ్చిందండి? మీరు ఎవరు ఫోన్ చేశారో తెలీదు. నా పేరు సురేష్, నేను హైదరాబాద్ లో ఉంటా. హైదరాబాద్ లో ఉంటావా? ఏం చేస్తుంటావన్నా? ఏం చేస్తుంటాను, ఇలాంటి వాళ్ళతో యాక్టింగ్ చేపిస్తూ ఉంటాను. హలో సురేష్ గారు, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ 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 సురేష్ గారు, అట్లా ఎట్లా గుర్తుపట్టేశారండి? మామూలుగా అంటే ఫస్ట్ కొంత కన్ఫ్యూజ్ అయ్యానండి. తర్వాత నాకు అర్థం స్టాంగ్ ఆ మధ్యలో తిరుగుతుంటాడు కదా. ఈజీగా దొరికిపోయాడు సురేష్ గారు. ఇలా మా సాటర్డే స్పెషల్ లో మన ఆవతం వచ్చిండు శ్రీనివాస్ అన్న, మా గెస్ట్ గా వచ్చారు ఇలా మా మస్తు టైం పాస్ కి. ప్రమోషన్ జరుగుతుంది ధూమ్ ధామ్ గా. వెరీ గుడ్, వెరీ గుడ్. సో చెప్పండి, కూడా బాగా ప్రమోట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు చాలా మంది వచ్చారు, చాలా బాగా ప్రమోట్ చేస్తాం. ఇప్పుడు మీరు చెప్పాలి మీ ఆర్టిస్ట్ గురించి. మా ఆర్టిస్ట్ గురించా? నేను ఆముదం గురించి. ఆముదం చాలా మంచి అబ్బాయి, చెప్పింది చెప్పినట్టు చేస్తాడు. మంచి బ్రేక్ కోసం చూస్తున్నాడు. అంటే ఇప్పుడు గంటూ వస్తుంది కానీ ఇంకా మంచి బ్రేక్ రావాలి వాడికి. సో కాసేపు నుంచి అది వస్తుంది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మంచి ఆర్టిస్ట్, డైరెక్టర్ కి ఎలా మోల్డ్ చేసుకోవచ్చు అలా మోల్డ్ చేసుకోవచ్చు. అండ్ సీనుతో పాటు ఐసు లలిత కూడా వచ్చారు లాస్ట్ వీక్. ఓకే ఓకే. సో లలిత అండ్ సీను వీళ్ళిద్దరి కాంబినేషన్ పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది, ఎలా అనిపించింది? కాంబినేషన్ అలా కుదిరిందమ్మా, అంతే. శ్రీనులు అయితే పెట్టాలనుకున్నాం. తర్వాత ఐసు కూడా అమ్మాయి కూడా బానే ఉంది. బానేనా? పాపం
కాదండి, ఆవిడ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. ఎంత So, బాగా starting పొగిడిందో, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. సురేష్ గారు Thank you, సురేష్ గారు, thank you. థ్యాంక్ యూ. సురేష్ గారి దయ వల్ల జరిగింది, దేవుడి దయ వల్ల జరిగింది. సురేష్ గారి దయ, దేవుడి దయ, ఇదే డైలాగులు తెలుసా అవిత? సూపర్ సార్. అయితే నాకు డౌట్ సార్, మీ సీరియల్ లో క్యారెక్టర్స్ పేర్లన్నీ కూడా డిఫరెంట్ సార్. ఐసు, చకోడి, ఆవదం. వై లైక్ దట్? అంటే మనం చేసేది కామెడీ సీరియల్ కదండి, కామెడీకి ఉంటే బాగుంటాయని చెప్పేసి పెట్టుకున్నాం. సార్ మాకు కూడా ఏదైనా క్యారెక్టర్ పేర్లు చెప్పండి సార్. చైతుకి, కాజల్ కూడా ఏదైనా తిరు పదార్థాల క్యారెక్టర్ పేర్లు చెప్పాలంటే ఏం పెడతారు? పెట్టండి సార్. అలాగే ఎవరికండి? ఎవరికి? నాకు చైతుకి. నా పేరు కాజల్, వీడి పేరు చైతు. మేమిద్దరం ఈటీవీ ప్లస్ ఫస్ట్ టైం పాస్ యాంకర్స్. తెలుసు. అంటే మీ ఇద్దరికి ఏం పేరు పెడితే బాగుంటుంది అంటారా? మీ హెయిర్ స్టైల్ ఎంత చూసారని మీకైతే పీచ్ మిఠాయి బాగుంటుంది. కాజల్ కి ఎవరండి? కాజల్, ఇంకో అమ్మాయి ఉంది కదా యాంకర్. ఇంకా అమ్మాయి ఏంట్రా? ఒక అమ్మాయి. అదే ఆవిడ నాది ఈస్ట్ గోదావరి అండి. మా సైడ్ కాకినాడ కాజాలు ఉంటాయండి. కాకినాడ కాజా ఒక 1 year అంటే ఒక 1 month అలాగా అయ్యేసరికి పానకం దిగిపోతుంది. అవును, పానకం దిగిపోయిన తర్వాత కాజా ఉంటుంది చూసారా? అవును, ఎండిపోయిన ముడతలు పడిపోయిన కాజా. మరి నేను అంత దారుణంగా అంటారు భయ, మీరు మరి నన్ను గుర్తు చేస్తున్నారు. నేను అలా అనట్లేదు కానీ నేను హర్ట్ ఆల్రెడీ. సూపర్, ఎండిపోయిన ముడతలు పడ్డ కాజా. ఎండిపోతే ముడతలు పడవు. కాజల్ నాకు ఇప్పుడు గుర్తొచ్చింది ఇప్పుడు. అదేంటంటే బెల్లం పానకంతో చేసిన కాజా కాదండి, పంచదార పానకంతో చేసిన కాజాలా ఉంటుంది. పంచదార కాజా ఎండిపోయి ఉంటుంది, అది కూడా పంచదార చల్లగా ఉంటది, మచ్చలుగా. కాజల్ పంచదార కాజా అమ్మాయి, మీరేమో పీచ్ మిఠాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరిని కూడా స్వీట్స్ తో పోల్చారు సార్. సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. విషింగ్ ఆల్ ద గుడ్ లక్. సరదాగా కాసేపు ఇంకా సూపర్ సక్సెస్ అవ్వాలి సార్. ఆల్ ద గుడ్ లక్. సూపర్ అన్నా. మరి ప్రయత్నించావు కానీ రోజు ఆయనతో ఉంటావు కాబట్టి ఇది గుర్తుపట్టేసిండ్రు. సో బ్రేక్ కోసం చూస్తున్నారు అని చెప్పేసి డైరెక్టర్ గారు చెప్పారు. మాకు అనిపిస్తుంది ఆల్రెడీ సరదాగా కాసేపు అవధం క్యారెక్టర్ తో మీకు ఆల్రెడీ బ్రేక్ వచ్చింది. బికాస్ ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తున్నారు, ప్రతి ఒక్కరు గుర్తిస్తున్నారు. ఇంకా బ్రేక్ కావాలా మీకు? అవునన్న గారు, ఏం చేయాలనుకుంటున్నారు మీరు? అన్ని చేయాలనుకుంటున్నాను, అన్ని వేషాలు చేయాలనుకుంటున్నాను. మీ దృష్టిలో బ్రేక్ అంటే ఏంటి? అంటే మూవీలో రావడమా, లేకపోతే సీరియల్లోనే ఇంకా మంచి క్యారెక్టర్ రావడమా? సీరియల్లోనే మంచి క్యారెక్టర్ వస్తే చాలు. ఎందుకంటే దీంట్లోనే ఫస్ట్ చేశాం కాబట్టి సీరియల్స్ లోనే వస్తేనే చాలు. తర్వాత చూద్దాం, తర్వాత మూవీకి వెళ్దాం. మరి ఇంకాసేపట్లో ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నారు మన ఆవుదం గారు, శ్రీను గారు తెలుసు. సాటర్డే స్పెషల్ ఇవాళ స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆవుదం ఫ్రమ్ సరదాగా కాసేపు అంటే సీను గారు. సీను సరే, ఇందాక బ్రేక్ అని చెప్పేసి అన్నారు డైరెక్టర్ గారు, ఒక మంచి బ్రేక్ కోసం చూస్తున్నారు చెప్పేసి. మాకు అనిపిస్తుంది సరదాగా కాసేపు క్యారెక్టర్ లో మన ఆవుదం క్యారెక్టర్ ఆల్రెడీ బ్రేక్ ఇచ్చింది అనిపిస్తుంది. సో మీరేమంటారు దాని గురించి? ఇంకా ఎక్కువ కావాలని ఇంకా ఆశపడుతున్నాను. అంటే బ్రేక్ అంటే ఏంటి? మీకు బిగ్ స్క్రీన్ పైన రావాలా, లేకపోతే స్మాల్ స్క్రీన్ లోనే మీకు ఇంకా మంచి క్యారెక్టర్స్ రావాలా? మాకు దీంట్లోనే ఇంకా మంచి రావాలి, మన మూవీస్ కూడా వెళ్దామని ఆశ. త్వరలోనే మూవీస్ లో మంచి క్యారెక్టర్ పట్టాలి, అలాగే సీరియల్స్ లో కూడా ఇంకా మంచి రోల్స్ మీరు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విషింగ్ ఆల్ ద గుడ్ లక్ అన్నా. ఓకేనా, థ్యాంక్స్. ఇప్పుడు ఎవరిని ప్రాంక్ చేద్దాం? నెక్స్ట్ హారికకి చేద్దాం. హారిక ఎవరు? హారిక ఆర్టిస్టే. ఆర్టిస్ట్. మన సీరియల్ కాదు. మన సీరియల్ కాదు. ఓకే, వేరే సీరియల్. ఈటీ ప్లస్ లోనే చేసింది. అవునా? ఏ సీరియల్? ఆహా నా పెళ్ళంటలో చేసింది. ఆహా పెళ్ళంట హారికని ఇప్పుడు ఆడుకోబోతున్నటువంటి శ్రీనివాస్ అలియాస్ ఆవుదం. సో లెట్స్ కాల్ హారిక. హలో 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 హారిక గారు అండి మాట్లాడేది. మీరెవరు? హారిక గారు, నా పేరు భరత్ అండి, నేను ఈటీవీ ప్లస్ నుంచి మాట్లాడుతున్నా. ఎక్కడి నుంచి? మన ఈటీవీ ప్లస్ అండి. మీరు ఆహనా పిల్లంట సీరియల్ యాక్ట్ చేసే హారికనేనా? హారిక కాదండి, నా పేరు హారిక కాదండి, సారీ. కాదు, ఇదే నెంబర్ ఇచ్చారండి. నేను మస్త్ టైం పాస్ డైరెక్టర్ భరత్ ని మాట్లాడుతున్నా. మస్తు టైం పాస్ చెప్పండి. నాకు నూరు గారు ఇచ్చారు మీ నెంబర్, హారిక గారు అని చెప్పారు. మీరు హారిక గారు కాదా? ఆర్తి గారు. ఐమ్ సో సారీ అండి, నాకు ఆయన ఫోన్ లో చెప్పారు కానీ ఈ నెంబర్ ఇదే పంపించారు. ఆర్తి గారు బాగున్నారా? అవునండి బాగున్నాను. యా మహతి రిజ్వానా గారు బాగున్నారా? అయ్యో నాకు తెలియదు. ఎవరు? ఆహనా పెళ్ళంట ప్రొడ్యూసరా? ఏమో అండి తెలీదు.
ఓకే మేడం, మన మస్తు టైం పాస్ లో ఎవ్రీ సాటర్డే స్పెషల్ గెస్ట్ ఎపిసోడ్ ఉంటుందండి. ఓకే. సో మీరు కూడా మన షోకి వస్తారా గెస్ట్ గా అడుగుదామని ఫోన్ చేసామండి. యాక్చువల్లీ మీకు తెలుసా అండి, నాది సినిమా 30కి నెక్స్ట్ మంత్ ఎండింగ్ రిలీజ్ ఉంది. ఏ సినిమా అండి? యూ డోంట్ నో? ఓకే, యాక్చువల్లీ +1. ఇది +1 మూవీ. ఓ ఆర్తి గారు, ఓ మీరా? ఓకే, హాయ్. ఓకే, మన మూవీ ప్రమోషన్ చేద్దామండి అయితే మన షోలో. ఏంటండి? మన మూవీ ప్రమోషన్ చేద్దాం మన షోలో మస్తు టైం పాస్ లో. యా అండి, చేద్దాం. ఎప్పుడు ఫ్రీ ఉన్నారు మనం? ఎప్పుడు పెట్టుకుందాం మేడం షూట్? యాక్చువల్లీ ఐ థింక్ డే ఆఫ్టర్ టుమారో మేడం. ఒక్క నిమిషం, మా యాంకర్ కి ఇస్తాను, ఒకసారి మీ గురించి డీటెయిల్స్ చెప్పండి మేడం. ఓకే ఓకే, ఐ థింక్ హీరో కూడా ఒకసారి కాల్ చేయండి. సో నాకు తెలీదు, బట్ నేనైతే తన నంబర్ ఇస్తాను మీకు. హీరో వద్దులండి, మాకు హీరోయిన్ ఉంటే చాలు. హీరో ఎందుకండి? ఇక్కడ మా హీరో యాంకర్ ఉన్నాడు, ఒకసారి మాట్లాడండి. హలో. ఓకే, హలో. పేరు మార్చావమ్మా? హలో, ఎవరు? నా పేరు చేతు. హాయ్ చేతు. బాగున్నారా? ఓ సూపర్, ఎలా ఉన్నారు మీరు? నేను సూపర్. ఎక్కడ ఎక్కడ ఏంటి ఎక్కడ? ఏమన్నారు? ఏం చేస్తున్నారు? ప్రస్తుతం ఖాళీ అండి. మూవీ రిలీజ్ గురించి వెయిట్ చేస్తున్నాను బాగా. మూవీ రిలీజ్ ఎప్పుడు అవుతుంది అని. నువ్వే అయిపోయింది యాక్చువల్లీ ఈ మంత్ ఎండింగ్ మూవీ రిలీజ్ 30కి, మంత్ 30. యాక్చువల్లీ నిన్న ఆడియో లాంచ్ జరిగింది. మీరు ఎవరు మాట్లాడుతున్నారు? సారీ, నేను చైతన్య మాట్లాడుతున్నా. చేతు మీన్స్ డైరెక్టర్, యాక్టర్. ఏంటండి? క్యా? నేను హలో ఆర్తిజీ. హాయ్ హాయ్, ఐఎమ్ కాజల్ ఫ్రమ్ మస్త్ టైం పాస్. ఓ హాయ్, మస్త్ టైం పాస్. దిస్ ఇస్ షో. యా, దిస్ ఇస్ షో ఓన్లీ. వి ఆర్ కాలింగ్ ఫ్రమ్ ద షో. ప్రాంక్ కాల్ చేసాం అండ్ మీరు బాగా ప్రాంక్ అయిపోయారు. సారీ, యాక్చువల్లీ నాకు తెలియలేదు ఎవరితో మాట్లాడుతున్నాను. కాదు, యాక్చువల్లీ సారీ అండి, ఎందుకంటే మేము మీకు ప్రాంక్ కాల్ చేసాము మస్త్ టైం పాస్ నుంచి. ఇందాక వరకు మాట్లాడింది మీ ఫ్రెండ్ సీను. ఫ్రెండ్ సీను? శ్రీనివాస్, ఆవుదాం ఫ్రమ్ సరదాగా కాసేపు. ఆవుదాం ఫ్రమ్ హలో. ఓ శ్రీను గారు, ఎలా ఉన్నారు? బాగున్నారు, ఫైన్. సినిమా అయిపోయింది అది? అవునండి, సినిమా అయిపోయింది. మంత్ ఎండింగ్ రిలీజ్. యాక్చువల్లీ నిన్న ఆడియో ఫంక్షన్ జరిగింది. ఓకే అండి. ఊరికే సరదాగా ఆట పట్టిద్దాం, ఎవరిని ఆట పట్టిద్దాం అంటే మీ పేరు చెప్పారు. హారిక అని చెప్పారు ఆయన. ఆర్తి అని చెప్పేసి మాకు ఇప్పుడు తెలిసింది. నాకు హారిక చెప్పావుగా. ఆర్తి హారిక కాదు. యాక్చువల్లీ నేను కన్ఫ్యూజ్ అవుతున్నా హారిక ఎవరు అని. ఎనీవేస్ ఆర్తి గారు, విషింగ్ ఆల్ ద గుడ్ లక్ ఫర్ యువర్ మూవీ అండి. Yeah, thank you Chetu. Nice talking to you అండి. All the very best. Bye. Yes, thank you. Bye. ఇంత ఈజీగా ప్రాంక్ అయిపోతున్నారు ఒక్కొక్కళ్ళు. వాళ్ళే క్లూలు ఇస్తుంటారు కదా. యా, యాక్చువల్లీ ఫస్ట్ కాల్ ఆమె క్లూ ఇచ్చింది, ఈవిడ కూడా ఈవే క్లూ ఇచ్చింది, మేము మూవీ అది అని చెప్పేసి. కానీ సూపర్ అన్న. పేర్లు ఎందుకన్నా అట్లా కూలింగ్ చేస్తున్నావు? వాళ్ళు చెప్పింది ఫస్ట్ మీ ఇద్దరు కలిసి చేసాం కదా దాంట్లో. నా ఫ్రెండ్ లో నా లవర్ క్యారెక్టర్ అనమాట ఇద్దరు. మరి ఎక్కువ పేరు అడుక్కోము మామూలుగా. పుట్టిద్దరు నాకు వైఫ్ క్యారెక్టర్ మాతి గారు. వీళ్ళు చేశారు. మాతి గారు నమస్కారం. మాతి అక్క, ఈ సందర్భంగా నీకు నమస్తే. రోహిణి గారు, బాగా నచ్చదేంటి రోహిణిలో మీకు? మంచి ఫ్రెండ్లీగా ఉంటది, మన ఫ్యామిలీ మెంబర్ లా ఉంటది. అందుకని అంత క్లోజ్నెస్. ఎక్కువ సీరియల్స్, ఎక్కువ డేస్ కాబట్టి. రోహిణి, వి వాంట్ టు సీ యు. నాకు మస్తు టైం పాస్ వచ్చేసి జల్దీగా మనం కూడా మస్తు టైం పాస్ చేసుకుందాం. ఓకే, ఎవరు బాగా నచ్చారు మీకు అంటే రోహిణి గురించే బాగా చెప్పారు. రోహిణి బాగా ప్రతిరోజు ఆవిడతో వర్క్ చేయడంతో రోహిణి ఫ్యామిలీ మెంబర్ లెక్క ఉంటుంది అని చెప్పేసి అన్నది. కాబట్టి రోహిణి ప్రాంక్ చేస్తే ఎలా ఉంటది? చేద్దాం. మీరు చేయాలా, కాజల్ చేయాలా, నేను చేయాలా? ముగ్గురు కలిసి చేద్దాం. సరే, ముగ్గురు కలిసి చేద్దాం అయితే. ఓకే, లెట్స్ కాల్ రోహిణి. మావా ఎలా ఉంటది? మావా కాదు, స్టైల్ ఇలా ఉంటది. సూపర్. ఒకసారి అనిపిద్దాం క్రియాకట్ గా రోహిణితో. హలో హలో, ఎవరు?
అవును, ఎవరు మాట్లాడేది? ఎవరండి? ఎవరు కావాలి? మీరే కావాలండి. ఎవరా నువ్వు? ఏమండి మొన్న నెంబర్ ఇచ్చి ఫోన్ చేయమని చెప్పారు కదండి. ఎవరండి? ఎవరు మాట్లాడేది? చెప్పండి సరిగ్గా, నేను బిజీగా ఉన్నాను కొంచెం. హలో, ఎవరండి? ఎవరు మాట్లాడేది? రోహిణి గారు మాట్లాడేది? అవునండి. ఏంటండి రూట్ గా మాట్లాడతారు మనుషులతో? మీరే కావాలంటే ఎవరా నువ్వు అని. ఎవరు నువ్వు అని ఎలా అంటారు? అలాగా ఎవరు ఏంటి కనుక్కోవాలి కదా. కాలింగ్ అందుకే అడుగుతున్నా యాక్చువల్ గా. ఎలా అంటే పల్లెటూరులో మాట్లాడతారు చూడండి. అమ్మా, నువ్వు కవరింగ్ చేసుకొని ట్రై అయ్యాక మేము ఎంటీపీ ప్రొడక్షన్స్ నుంచి మాట్లాడుతున్నాము. సారీ, యాక్చువల్ గా విలేజెస్ నుంచి కాల్ చేస్తారండి. మీరే కావాలండి అని కొంచెం అదే టైప్ లో మాట్లాడతారు. సారీ. పర్లేదులేండమ్మా. ఓకే, ఇప్పుడు ఫ్రీ ఉన్నావమ్మా? 2 నిమిషాలు మాట్లాడచ్చా? చెప్పండి. నవ్వుతావేంటి? బిజీగా ఉన్నావని చెప్పు. ఏంటండి? బిజీగా ఉన్నావన్నావు ఇప్పుడు. ఇంట్లో ఉన్నానండి. మా వాడితో బిజీగా ఉన్నా అని చెప్పినా ఉంటుంది కదా ఇప్పుడే. ఎవరితో? ఇప్పుడు ఇందాక మా వాడు మాట్లాడాడు కదా, బిజీగా ఉన్నామని చెప్పా ఉంటుంది కదా. మా వాడు హర్ట్ అయ్యాడు ఇక్కడ. ఎవరితో మాట్లాడింది? ఉండండి, ఇంకోళ్ళు మాట్లాడతారు ఇప్పుడు. హలో హలో. ఏమ్మా, 2 అబ్బాయిలు మాట్లాడేస్తావా మాటలా? అందుకే నేను తింటున్నా ఫస్ట్. ఎవరా నువ్వు? మంచి పని చేసావా? మాట్లాడే తిట్టాలి ఎదవలకి. ఎవరు మాట్లాడేది? యాక్చువల్ గా మేము ఎంటీవీ ప్రొడక్షన్ నుంచి మాట్లాడుతున్నామా. మేము ఒక కొత్త సీరియల్ స్టార్ట్ చేస్తున్నాము. ఓకే. మేడం రోహిణికి కాల్ చేయండి అంటే వీళ్ళేమో ఆడేసుకుంటున్నారమ్మా. అవునా? నీకు పెద్ద ఫ్యాన్స్ అంటమ్మా వీళ్ళు, ఈ ఎదవలిద్దరును. అవును, అదే నాకు ఏంటంటే ఎవరు కావాలంటే మీరే కావాలండి అన్నారు. ఎవరా నువ్వు? అవునా? అంత మాట అన్నాడా? అవును. నేను ఫోన్ పెట్టేశాక వాళ్ళ సంగతి చూస్తానులే. కానీ నువ్వు ఫ్రీగా ఉన్నావమ్మా? నీకు డేట్లు ఇస్తావా మాకు? డేట్ అంటే నేను ఒక్క సీరియల్ చేస్తున్నాను, ఇంకా నాకు లెగ్ ఇంకా ఇదవ్వలేదు. అయ్యో, ఎలా ఉన్నావమ్మా ఇప్పుడు? సంవత్సరం- నీకు మొన్న యాక్సిడెంట్ అయిందని విన్నాము. అవును, తగ్గలేదమ్మా ఇంకా. పేరేంటి? నా పేరు మంగ. కావ్య అమ్మా. మంగ కావ్య. కావ్యనా? హలో. రోహిణి గారు, ఇంకా తగ్గలేదమ్మా కాళ్ళు? బాయ్, ఎవరండి మాట్లాడి? పేరు చెప్పండి ఫస్ట్. నా పేరు మంగ కావ్య అమ్మా. అదే కొత్త సీరియల్ హీరోయిన్ అంట కదా ఇప్పుడు. హలో. హలో, కొత్త సీరియల్ హీరోయిన్ గా చేస్తున్నావంటగా. చేస్తున్నానండి. ఎవరు మాట్లాడుతున్నారు బాబు? మీ అభిమాని అండి. నేను కూడా. ఏమండి మీ యాక్టింగ్ సూపర్ ఉంటదండి బాబు. మీరు కూడా సూపర్ ఉంటారండి బాబు. మీరు చాలా బాగుంటారండి. మీ ముక్కు సూపర్. ఏంటండి, ఎవరి నుంచి మాట్లాడుతున్నారండి? మేము కాకినాడ నుంచి మాట్లాడుతున్నామండి. కాదండి, మేము విజయవాడ నుంచి మాట్లాడుతున్నాము. నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను. సరే, ముగ్గురు 3 చోట్లకి వెళ్ళిపోండి అమ్మా. బాయ్. ఏమండి రోహిణి, మీరు అట్లా కూడా రావచ్చు పెట్టేస్తే ఎట్లా అమ్మా? మాతో మాట్లాడాలి కదా, ఫ్యాన్స్ అట్లా హర్ట్ చేయొద్దు. ఎవరమ్మా మీరు మాట్లాడేది? నేను కొంచెం బిజీగా ఉన్నాను. నా పేరు మంగ కావ్య అండి. ఇంట్లోనే ఉన్నావు కదా, ఏం బిజీ అబ్బా? ఇంట్లో లేనండి నేను. ఇప్పుడే కదా ఇంట్లో ఉన్నా అన్నారు. ఇప్పుడే కదా ఇంట్లో ఉన్నామని చెప్పా. బిజీగా ఉన్నానన్నాను, అది తప్పని నేను చెప్పగానే కాదన్నారు. ఇప్పుడు ఇంట్లో లేనంటున్నాను, ఇది కూడా తప్పే. ఓకే. ఎవరయ్యా? ఎవరో గెస్ట్ ముగ్గురు వాయిస్లు ఉన్నావు, ఎవరి వాయిస్ కూడా గుర్తుపట్టలేకపోయావా? ఒక్కరి వాయిస్ కూడా గుర్తుపట్టకపోతే ఎట్లా రోహిణి? అట్లా మీరు కొంచెం తేడాగా ఉన్నారు. ఇక్కడ తెలిసిపోయిందా? ముగ్గురు తేడాగా మాట్లాడాము. రివీల్ చేసేద్దాం అనుకున్నా. సరే, ఎనీవేస్ ఇప్పుడు కాల్ చేసి రివీల్ చేసేద్దాం. పిల్లరా ఇప్పుడు గుర్తొచ్చారు. ఎవరు? ఎలాగెలాగా ఎలాగా అలాగే ఎలాగా చెప్పండి. ఏం చేస్తా ఉంటారు ముగ్గురు కోతులు? మీతోనే మాట్లాడుతున్నాము. నాలుగో కోతి. సో శ్రీనివాస్ అన్న ఇలా మస్తు టైం పాస్ లో గెస్ట్ గా వచ్చిండు రోహిణి. సరదాగా కాసేపు సీరియల్ గురించి. యాక్చువల్లీ సరదాగా కాసేపు సీరియల్ బాగుంటుంది, నేను చూస్తాను. చెప్పకుండా యాక్టింగ్ పించేస్తారు. మరి ఉంటా. బాయ్, టేక్ కేర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గెట్ వెల్ సూన్. బాయ్. దట్ వాస్ రోహిణి. మా కర్రోడా అనగానే ఇట్లా ఏదో తెలియని వైబ్రేషన్స్, ఏదో తెలియని ఆనందం నీ పేరులో కనిపించింది అన్న. ఎక్కువ కర్రోడని ఫిక్స్ అవుతారు జనాలు. అవునా? క్యారెక్టర్ పేరు వల్ల కదా. అవును. కర్రోడా అనే క్యారెక్టర్ మళ్ళీ 4-5 క్యారెక్టర్ చేసినా కానీ ఎక్కువ కర్రోడనే
తెలుసు రిజిస్టర్ అయిపోయింది జనాలకి. సూపర్. సో ఈ కర్రెడ్ సారీ ఈ స్టార్ శ్రీనివాస్ గారు వెలియాస్ అవుదాం ఫ్రమ్ సరదాగా కాసేపు ఇంకా బోల్డ్ అనే విషయాలు మస్తు టైం పాస్ ఆట కూడా ఆడబోతున్నాం. ఇప్పుడు మనం మస్తు టైం పాస్ లో మస్తు టైం పాస్ ఆటకు వచ్చాము. మేము ఎవ్రీ ట్యూస్డే మా కాలర్స్ కి కాల్ చేసి వాళ్ళతో ఆటలాడుతూ ఉంటాము. వాళ్ళు విన్ అయితే మా ఇద్దరికి ఎవరికైనా పనిష్మెంట్ ఇవ్వచ్చు, ఒకవేళ ఓడిపోతే వాళ్ళకి మేము పనిష్మెంట్ ఇస్తాము. అలాగే ఇప్పుడు మీకోసం కూడా ఒక ఆట రెడీ చేసాం. మీరు విన్ అయితే వీడికి టాస్క్ ఇవ్వచ్చు, మీరు విన్ అవ్వకపోతే మీకు మేము టాస్క్ ఇస్తాం. ఓకే. ఈ ఆట రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విషయానికి వస్తే మేము ఒక కలర్ ఇస్తాము, ఆ కలర్ కి సంబంధించిన ఉన్న వస్తువులే అంటే ఆ కలర్ లో ఉండే వస్తువులు మాత్రమే చెప్పాలి, అది కూడా నేచురల్ వస్తువులు. ఫర్ ఎగ్జాంపుల్ పింక్ అంటే లిప్స్, టంగ్ అట్లా చెప్పాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చెప్పాలి అంటే ఎల్లో చెప్పామనుకో నిమ్మకాయ ఎల్లోగా ఉంటది, పసుపు ఎల్లోగా ఉంటది, అలాగా మన నేచురల్ గా దొరికే చెప్పాలి. ఓకే, అట్లా నేచురల్ గా దొరికే 5 వస్తువులు చెప్పాలి. ఓకే, రెడీనా? మీకు మేము ఇస్తున్న కలర్ రెడ్. రోజు పువ్వు తొందర చెప్పాలి లేకపోతే ఓడిపోతారు. 5 కావాలి. 5 కావాలి. రోజు పువ్వు, మందార పువ్వు, 5, రోజా మొగ్గ, యాపిల్, 4, యాపిల్, 5, 4, 3, 2, అంతే. 1. ఇలా ఇప్పచ్చు కదన్నా, రోజా మొగ్గ, మందార మొగ్గ అవి ఎర్రగానే ఉంటాయి కదా. ఒక్కటే ఇచ్చేయాలి కదా. ఎగ్జాక్ట్లీ, ఆ తెలివి కూడా లేదు వీడికి. ఎప్పుడు ప్రతి ట్యూస్డే ఇట్లానే తెలుసా, ఇట్లానే చీటింగ్ చేస్తూ ఉంటాడు. అయినా నేనే గెలుస్తాను. సో ఇవాళ మీరు ఓడిపోయారు. సో అందుకని ఇప్పుడు కాజల్ మీకు పనిష్మెంట్ ఇస్తారు, మీరు స్వీకరించాలా, పనిష్మెంట్ మా కోసం చేయాలి. ఇప్పుడు దాకా మా మస్తు టైం పాస్ వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము మాట్లాడిస్తాము, ఇట్లాగే వాళ్ళతో డాన్స్ లో ఇస్తాం. మీ డాన్స్ ఆల్రెడీ చూస్తాం ఇందాక, లస్క టప్ప. ఇప్పుడు పాటలు కూడా పాడిస్తుంటాం, అట్లాగే మీరు ఒక అద్భుతమైన పాట అందుకుంటే చాలా బాగుంటుంది. ఎస్, సో మేము మీకు ఇస్తున్న టాస్క్ మీరు పాట పాడడమే. అవునా? మాకు టాస్క్ కాదు కదా ఇది. పాట రాదే. అయితే టాస్కే మాకు కూడా. రెడీ, స్టార్ట్. 3, 2, 1 స్టార్ట్. సాంగ్ లేకుండా వేరే ఏదైనా చెప్పవచ్చా? పద్యం చెప్పండి. పద్యం కాకుండా ఇంకేం చెప్పగలరు మీరు? డైలాగ్ చెప్తారా? డైలాగ్ కూడా ఇందాక పులిహార వేశారు. ఏం చెప్పగలరు, ఏం చేయగలరు? ఏందో పనిష్మెంట్ ఇస్తా ఉంటాము, మేము ఇచ్చింది వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, లైట్ తీసుకుంటారు. పద్యం చెప్పండి, ఉప్పు కప్పురమ్ము చెప్పు. మొత్తం రాదు కదా, నేను హెల్ప్ చేస్తాను చెప్పు. ఓకే, రెడీ, ప్రాంప్టింగ్ ఇస్తాను దీనికి కూడా. రెడీ, స్టార్ట్. 3, 2, 1 గో. ఉప్పు కప్పురంబు. ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండి చూడ చూడ రుసులు చూడ జారవేయ, చూడ చూడ జారవేయ, విశ్వదాభిరామ వినరవేమ. పురుషులు ఏమైపోయారు? వాళ్ళు కూడా ఉన్నారా? వీడు చూస్తుంటే మర్చిపోయారు కదా పురుషులు ఉన్నారు. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, విశ్వదాభిరామ వినరవేమ. చాలా బాగా చెప్పారు. అండ్ ఇదే పద్యాన్ని సిగ్గుపడుతూ అమ్మాయిలాగా చెప్పాలంటే చైతు ఇంకా బాగా చెప్తాడు. స్పెషల్ సర్ప్రైజింగ్ సాటర్డే గెస్ట్ ఆవుదం అలియాస్ శ్రీనివాస్ ఫ్రమ్ సరదాగా కాసేపు మన షోలో ఉన్నారు. ఆయన గురించి చాలా విషయాలు తెలుసుకుంటున్నాము. అండ్ ఆయన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరితో కూడా ప్రాంక్ కాల్ చేసి సరదాగా మస్తు ఆడుకున్నాం. రైట్, ఇందాక పద్యం చెప్పారు, ఇప్పుడు చైతు అమ్మాయిలాగా సిగ్గుపడుతూ అదే పద్యాన్ని చెప్తాడు. నేను చెప్పను. చెప్పవా? అయితే మీరే చెప్తారు. నువ్వే చెప్పండి. చూడండి, మీరు చెప్పిస్తే ఓకే, లేకపోతే మీరే చెప్పాలి. చెప్పన్నా. పురుష్ అబ్బా, పురుష్ అమ్మా, నాకు సిగ్గేస్తుంది. మీకు వచ్చింది, ఇప్పుడు మీరు ఇలానే చేయండి, సేమ్ ఇలానే చేయండి. పురుష్ అబ్బా, అయ్యో సూపర్. ఆర్టిస్ట్ లో నాకు అంతే జీవించేస్తూ ఉంటారు. ఫైన్, లాస్ట్ అండ్ ఫైనల్ గా ప్రాంక్ కాల్ చేయాలి. సో ఫైనల్ గా ఎవరికి ప్రాంక్ కాల్ చేద్దాం? మస్తు టైం పాస్ దుకాణం కూడా ఇంకాసేపట్లో మూసేస్తాం. బట్ దానికన్నా ముందు లాస్ట్ ఒక సరుకు మిగిలింది, అదే ప్రాంక్ కాల్. ఎవరికి ప్రాంక్ కాల్ చేద్దాం? మా భాస్కర్ రెడ్డి గారికి ఫోన్ చేద్దాం. డైరెక్టర్ భాస్కర్ రెడ్డి. ఓకే, చాలా ఫేమస్ సీరియల్స్ కి ఆయన ఫేమస్ డైరెక్టర్ అన్నమాట. సో భాస్కర్ గారికి కాల్ చేద్దాం. హలో హలో హలో, భాస్కర్ గారా అండి? అవునండి. భాస్కర్ గారు నమస్తే అండి. నమస్తే. నా పేరు కావ్య అండి. కావ్య నా పేరు. ఓకే. నేను యాక్చువల్గా ఆర్టిస్ట్ అండి. బెంగళూరులో చాలా సీరియల్స్ చేశాను. మా ఫ్యామిలీ ఇప్పుడు హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయిందనమాట. సో ఇప్పుడు మేము ఇక్కడ సీరియల్స్ చేసుకుందామని ట్రై చేస్తున్నాను. మీరు చాలా మంచి మంచి సీరియల్స్ చేశారు సార్, మీ సీరియల్స్ అన్ని చూసాను. సో ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ ఫర్ రోల్. సో మీ అప్కమింగ్ సీరియల్స్లో ఏమన్నా హీరోయిన్ ఛాన్స్ ఉంటే నాకు ఇస్తారా సార్? ఎవరిచ్చారమ్మా నా నెంబరు? మీ రైటర్ ఎవరో సార్, ఆయన పేరు మా మదర్కి ఫ్రెండ్ అనమాట ఆయన. ఐ డోంట్ నో హిజ్ నేమ్. మా మదర్ ఇచ్చారు మీ నంబర్ మాట్లాడమని.
ఓకే, మీరు డైరెక్టర్ భాస్కర్ గారే కదండి? అవునండి. యా సో కరెక్ట్ నెంబర్కి కాల్ చేశాను. సో చెప్పండి సార్, ఎక్కడ కలవమంటారు, ఎప్పుడు డిస్కస్ చేద్దాం? రేపు ఒకసారి కాల్ చేయమ్మా, నేను డ్రైవింగ్ లో ఉన్నాను. ఓ సౌండ్ రావట్లేదు సార్. రేపు కాల్ చేయండి. డ్రైవ్ చేస్తున్నారు కానీ అసలు సౌండ్ రావట్లేదు. ప్రూఫ్ కావాలా నీకు? అవును సార్. డ్రైవింగ్ చేస్తున్నట్టు ప్రూఫ్ కావాలా? ఒకసారి హార్న్ కొట్టండి సార్. పెట్టాయి ఫోను, హార్న్ కొట్టండి సార్, నేను ఒప్పుకుంటాను మీరు డ్రైవింగ్ లోనే ఉన్నారని. పెట్టాయి ఫోను. ఫోన్ ఒక్క నిమిషం పెట్టేస్తాను, ఆగండి. ఒక విషయం చెప్పాక నేను ఫోన్ పెట్టేస్తాను. సార్ నమస్తే సార్. అయ్యో పాపం తెప్పించింది. Prank call success. Nice talking to you అండి. Thank you so much. Bye. రైట్, సో ఫైనల్ గా షో మొత్తం అయిపోయిందన్న. అందరినీ ఆట పట్టించేస్తున్నాము, సరదాగా మీ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం, సరదాగా గడిపేసాము. సరదాగా అయిపోయింది. కాసేపు అనుకున్నాం కానీ గంట సేపు అయిపోయింది టైమ్. సో సరదాగా కాసేపులో నీ క్యారెక్టర్ ని బాగా ఆదరిస్తున్నారు, అలాగే మన సీరియల్ ని బాగా ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ నువ్వు ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తున్నావు? అదే ఈటీ ప్లస్ చూసే వాళ్ళ మన అందరికి చూస్తున్న వాళ్ళందరికీ, సరదా కాసేపు చూసే వాళ్ళందరికీ అందరికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మరి సరదాగా కాసేపు స్టార్ ఇంతసేపు ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ అందించారు. మరి వెళ్తూ వెళ్తూ కాదులు ఇంకా చేతు ఉట్టి చేతులు పంపిస్తారనుకుంటున్నారా? కాదు, ఒక మంచి గిఫ్ట్ తీసుకొచ్చారు. సో ఎలా అనిపించింది మస్ట్ టైం పాస్ కి రావడం? చాలా బాగుంది, చాలా ఇంకా మళ్ళీ రావాలనిపిస్తా ఉంది. నెక్స్ట్ ఈటీవీ ప్లస్ ఇంకో సీరియల్ నటించాను, లేకపోతే సినిమాల్లో వచ్చేసే మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం, మళ్ళీ మనం ఎంజాయ్ చేద్దాం. సూపర్ అండి, థ్యాంక్స్. అది ఇవాల్టి మన సాటర్డే స్పెషల్ శ్రీనివాస్ అన్నతో మస్తు టైం పాస్. మళ్ళీ మండే మార్నింగ్ మస్తు టైం పాస్ కలుసుకుందాం. టిల్ దెన్ ఆల్వేస్ సే లవ్ యువర్ సెల్ఫ్, లవ్ ఎవ్రీవన్, అండ్ థాంక్యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ us on Mast Time Pass. And as I always say, keep smiling and enjoy every second of your life. Take care, love you all. Bye.